అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 42వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అక్కడ విష్ణు గారు తనని చూస్తూ, నాకు నీపై కోపం వచ్చిందని నువ్వేలా అనుకుంటావు అల్లుడు? నా కూతురు అంత బాధలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిందంటేనే అర్థమవుతుంది తను నీ మీద ఎంత ప్రేమ పెంచుకుందో. అలాంటిది నేను ఎంతో ప్రాణంగా చూసుకునే నా కూతురి ప్రేమను నేను ఎలా కాదంటాను? పైగా అక్కడ జరిగిందంటూ నీ తప్పేముంది? ఆ అమ్మాయి ఎవరో ఆలోచన లేకుండా చేసిన పనికి నువ్వెలా బాధ్యుడివవుతావు? నేను నువ్వెప్పటికీ అలా నిందించుకోకు. కానీ అపురూపంగా చూసుకున్న కూతుర్ని ఒక్కసారిగా ఈ పరిస్థితుల్లో చూసేసరికి కలిగిన బాధ వల్ల మౌనంగా ఉన్నానే కానీ నీపై నాకు ఎలాంటి కోపం లేదంటారు విష్ణు గారు. ఆయన మాటలకి ఎమోషనల్గా చరణ్ ఆయన్ని హక్ చేసుకుంటే అప్పటిదాకా అందరికీ బాధతో వచ్చిన కన్నీరు ఆ క్షణం ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. అప్పుడే ఆపరేషన్ థియేటర్ డోర్ ఓపెన్ అయ్యి ప్రకాష్ బయటికి వస్తాడు. అందరూ కూడా వడివడిగా అతని దగ్గరికి చేరుకుంటారు. దీపుకి ఎలా ఉంది అన్న ప్రశ్న వాళ్ళ అందరి ముఖాల్లో కూడా స్పష్టంగా కనపడుతుండడం చూసిన ప్రకాష్ నోరు తెరిచి ఏదో చెప్పబోయేంతలోనే చరణ్ అందరినీ కూడా దాటుకొని ప్రకాష్ దగ్గరికి వచ్చి ఫాస్ట్గా అతని ముందు నిలబడి, నా బుజ్జి ఎలా ఉంది? సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు తనకి ఏ ప్రాబ్లం లేదు కదా, ఇంతలా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవేరా అని అంటూ అతని భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. తన మీద ఉన్న చేతుల్ని బలవంతంగా విడిపించుకుంటూ, నువ్వు గ్యాప్ ఇస్తే చెప్తావని ఇందాకటి నుంచి చూస్తున్నా, ఎక్కడ నువ్వు వదిలితేగా నేను చెప్పడానికి అంటూ అందరినీ చూస్తూ, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. తన బాడీలో మిగిలి ఉన్న ఆ 3వ బుల్లెట్ని కూడా తీసేస్తాం. ఇంకా తనకి ఏ ప్రమాదం లేదు. వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికున్న ప్రేమతో పాటు మీ అందరి ఆశీర్వాదమే ఇవాళ తనని బ్రతికించింది. చరణ్ దీపుని ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు తనున్న పొజిషన్కి తను బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక స్టేజ్లో అయితే నేనే హోప్ కోల్పోయాను అంటూ చరణ్ వైపు తిరిగి అతని చేతులు పట్టుకొని తన మనసులో నీతో కలిసి జీవితం పంచుకోవాలని దృఢమైన సంకల్పంతో ఉంది. అంత బాధను కూడా భరిస్తూ కూడా సర్జరీకి మాకెంతగానో కోఆపరేట్ చేసింది. తన కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఆ దేవుడు కూడా అందుకు సహకరించి తనని పూర్తి ఆరోగ్యవంతురాల్లా నీ దగ్గరికి చేర్చాడురా. ఇంకెప్పుడు కూడా తనకి ఏ బాధ కలగకుండా చూసుకో అని అంటాడు ప్రకాష్. అతని మాటలు విన్న చరణ్ చెమ్మగిలిన కళ్ళతో చిన్నగా తలూపుతాడు. చరణ్ ఎమోషనల్ అవుతున్నాడని గ్రహించిన సూర్య తన కళ్ళని తుడుచుకొని తన చెయ్యి వేసి కంట్రోల్ చేస్తూ, మేము దీపుని చూడొచ్చా డాక్టర్ ప్రకాష్ అంటాడు. హే కానీ ఇప్పుడే కాదు, లోపల తనకు డ్రెస్సింగ్ జరుగుతోంది, అవగానే ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు, ఇంకో 24 అవర్స్ తనని అబ్జర్వేషన్లో ఉంచాలంటాడు. తను ఐసీయూ అనగానే అందరి ముఖాల్లో కనపడుతున్న ఆందోళన చూసి టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు, కాకపోతే ఇప్పుడే సర్జరీ జరిగింది కదా, ఇది జస్ట్ ఫార్మాలిటీ అంతే అని ప్రకాష్ చెప్పడంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటారు. తనని షిఫ్ట్ చేశాక పిలుస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు, కానీ తను స్పృహలోకి రావడానికి ఇంకో 4 గంటల సమయం పడుతుందని చెప్పి తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత ప్రకాష్ చెప్పడంతో అందరూ దీపుని చూడటానికి ఐసీయూలోకి వెళ్తారు. చరణ్ వర్క్ చేస్తున్న హాస్పిటల్ కావడంతో అంతమంది ఐసీయూలోకి వెళ్తున్నా ఎవరూ అబ్జెక్ట్ చేయలేదు. వీళ్ళంతా వెళ్ళేసరికి హాస్పిటల్ గౌన్లో ముఖానికి ఆక్సిజన్ మాస్క్తో చేతికి సెలైన్తో స్పృహ లేకుండా బెడ్పై ఉన్న దీపుని చూడగానే అందరి గుండెలు మెలిపెట్టినట్టుగా అయిపోయాయి. విష్ణు గారు, సౌజన్య గారైతే కంటికి ధారాపాతంగా మౌనంగా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. సాహితీ గారు, మోహన్ గారు కూడా వారిరువురికి చెరోపక్క ఉండి వారిని ఊరడిస్తూ ఉన్నారు. అప్పటిదాకా పైకి నిబ్బరం కనిపించిన ధన్వి కూడా సూర్య గుండెల్లో తలదాచుకుని ఏడ్చేసింది. ఇక చరణ్ పరిస్థితి అయితే వర్ణాతీతం. అసలే ఒక పక్క తన వల్ల దీపుకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని గిల్ట్లో ఉన్నాడేమో, తనని అలా బెడ్పై చలనం లేకుండా చూసేసరికి తన బాధ ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళని అలా చూసిన ప్రకాష్, ప్లీజ్ తను బాగుందని తెలిసాక కూడా మీరందరూ ఇలా చేస్తే ఎలా? వాడిని చూడండి, తన వల్ల దీపు ఇలా అయిందని గిల్ట్తో ఇప్పటికే బాగా కుమిలిపోతున్నాడు. మీరు ఇలా ఏడ్చి వాడి బాధను ఇంకా రెట్టింపు చేస్తారా అనడంతో అందరూ తమని తాము సంభాళించుకొని దీపుని చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత ఎంత వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చినా కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం భావ్యం కాదని సూర్య అనడంతో అందరూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతారు. కానీ చరణ్ మాత్రం దీపు చెయ్యిని వదిలి యువతలకి రాకపోవడం చూసి, బావ పద వెళ్దామంటాడు. సూర్య ఆ మాటలకు తల తిప్పి సూర్యని చూస్తూ, లేదు బావ, తనకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను, తను కాన్షియస్లోకి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అని చరణ్ అనటంతో తన బాధను ఇందాకటి నుంచి చూస్తున్న వాళ్ళు అవడంతో తనని ఫోర్స్ చేయకుండా సరే అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోగానే చరణ్ అక్కడ ఉన్న చైర్ని బెడ్ దగ్గరకు జరుపుకొని దీపు చేతిని పట్టుకొని తనని చూస్తూ కూర్చుండిపోతాడు. గౌతమ్ చెప్పిన అడ్రస్కి రీచ్ అయిన
విక్కీ బ్రదర్ తన కార్ని పార్క్ చేసి వడివడిగా అడుగులు వేస్తూ హాస్పిటల్ లోపలికి చేరుకుంటాడు. అతని కోసమే రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న గౌతమ్ తను రావడం చూసి తన దగ్గరికి వెళ్తాడు. తన ఎదురుగా ఉన్న గౌతమ్ని చూస్తూ, విక్కీకి ఏమైంది? నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? తనకేం ప్రమాదం లేదుగా అంటాడు. అతను కంగారుగా అతని కళ్ళలో కనబడుతున్న కంగారును చూసి ఇప్పుడు అన్నయ్యకి వాడు చేసిన పని గురించి చెప్తే చాలా బాధపడతాడు. పైగా ఆ విషయం విని ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు విక్కీకి అన్నయ్య అవసరం చాలా ఉంది కాబట్టి ప్రస్తుతానికి తనకి ఏం జరిగిందో చెప్పకపోవడమే మంచిది. ముందు వాడికి ట్రీట్మెంట్ జరిగి స్థిమిత పడ్డాక మెల్లిగా టైం చూసుకొని అసలు విషయం చెప్తాను అనుకుంటూ ఉండగా గౌతమ్ భుజాలు పట్టుకొని కదుపుతూ, ఏమైంది గౌతమ్? విక్కీ ఏం జరిగింది అంటే సమాధానం చెప్పకుండా సైలెంట్గా నుంచుంటావేంటి? వాడికి ఏమైంది చెప్పు అంటాడు అతను ఆదుర్దాగా. అతని మాటలకి ఆలోచన నుంచి బయటకు వచ్చి, అది అన్నయ్య కాస్త డ్రింక్ ఎక్కువై మన గెస్ట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. అప్పటికే వాడికి తలకి పెద్ద దెబ్బ తగిలింది. అప్పుడే వాడి కోసం అక్కడికి వెళ్ళిన నేను తనని అలా చూసి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చానంటాడు గౌతమ్ అప్పటికి నోటికొచ్చిన అబద్ధం ఏదో చెప్పేస్తూ. కానీ తనకేం తెలుసు తను చెప్తున్న ఈ చిన్ని అబద్ధం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో అని. అలా కాకుండా అప్పుడే తన అసలు నిజం చెప్పేసి ఉంటే ఈ కథ వేరేలా ఉండేదేమో. కానీ సూర్య ధన్వీల జీవితంలో ఎడబాటు రాసి ఉంటే అన్నీ అలానే కలిసి వస్తాయి. ఎవరు మాత్రం ఏం చేయగలరు? గౌతమ్ చెప్పింది విని, అలా ఎలా జరిగిందిరా? అసలు మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు కదా, అలాంటిది వాడిని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళావంటాడు అతను. లేదన్నయ్యా, నేను పనుండి బయటికి వెళ్ళాను, కాస్త లేట్గా వస్తానని వాడికి చెప్పాను. నేను వచ్చేలోపే ఇంత ప్రమాదం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా జరుగుతుందని ముందే ఊహించి ఉంటే అసలు వాడిని వదిలి వెళ్ళేవాడినే కాదు అని అంటాడు. ఇందాకటి ధన్వి సిచ్యువేషన్ని గుర్తు చేసుకుంటూ. అదంతా విన్న అతను, ఇంతకీ విక్కీ ఎక్కడున్నాడు? పద వెళ్దాం, వాడిని చూద్దామని అంటాడు. పదన్నయ్య చూపిస్తాను అంటూ గౌతమ్ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ తలకి గాయంతో కట్టుతో చలనం లేకుండా బెడ్పై పడి ఉన్న తన తమ్ముడు విక్కీని చూడగానే బాధగా కళ్ళు మూసుకొని, డాక్టర్స్ ఏమన్నారు గౌతమ్ అంటాడు. అతను చాలా బ్లడ్ లాస్ అయింది, క్రిటికల్ కండిషన్గా ఉంది అన్నారు. మిగతా విషయాలు మీరు వచ్చాక మాట్లాడతామని చెప్పారంటాడు. మళ్ళీ ఒకసారి విక్కీని చూసి పద వెళ్దాం అంటాడు. ఈలోపు నర్సు వచ్చి డాక్టర్ రూమ్ చూపించడంతో ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ కూర్చున్న డాక్టర్ గౌతమ్ని గుర్తుపట్టి తన పక్కన అతను చూస్తూ, ఇతనైన పేషెంట్ బ్రదర్ అంటారు. గౌతమ్ అవును డాక్టర్ అనడంతో తన ముందున్న చైర్స్ చూపిస్తూ కూర్చోండి అంటారు. వాళ్ళు కూర్చోగానే, చూడండి మిస్టర్, మీ బ్రదర్కి తలపై చాలా గట్టి దెబ్బ తగిలింది, మాకు ఆ దెబ్బను చూస్తుంటే అని ఏదో చెప్పబోతూ ఉంటే గౌతమ్ డాక్టర్కి సైగ చేస్తాడు. ప్లీజ్ ఇప్పుడు తనకేమీ చెప్పొద్దన్నట్టుగా. ఆ సైగని చూసి అతని వంక చూసిన డాక్టర్కి తన మొహంలో కనబడుతున్న ఆందోళన చూసి ఓకే అన్నట్టుగా తలుపి ఆ దెబ్బ చూస్తుంటే ఏదో రాయి లాంటిది బలంగా తన తలని తాకినట్లుగా తెలుస్తోంది. దెబ్బ బాగా చాలా డీప్గా తగిలింది. లోపల ఫ్రాక్చర్స్ ఏమైనా జరిగిందా లేక ఇంటర్నల్గా బ్రెయిన్లో ఏమైనా బ్లీడ్ అవుతోందా తెలుసుకోవాలి అంటే తనకి కొన్ని టెస్టులు అవి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి మీ సైన్ కావాలి, అందుకే అతనికి చెప్పి మిమ్మల్ని పిలిపించానంటారు. షూర్ డాక్టర్, నేను సైన్ చేస్తాను, త్వరగా ఆ టెస్టులు ఏవో చేయించండి అంటాడు అతను కంగారుగా. దానికి డాక్టర్ ఓకే అంటూ ఒక ఫామ్ చేతికి ఇవ్వగానే దానిపై చకచక సైన్ చేసి తిరిగి డాక్టర్కి ఇస్తూ, డాక్టర్ తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అంటాడు అతను టెన్షన్గా. ఆ మాటకి ఫామ్ తీసుకొని బయటకు వెళ్తూ అతని భుజంపై చేయి వేసి, సారీ యంగ్ మ్యాన్, టెస్టులన్నీ పూర్తయ్యాయి, రిపోర్ట్స్ వచ్చేంత వరకు నేను ఏ విషయం కూడా డిక్లేర్ చేయలేను. హోప్ అంతా బాగానే ఉండాలని ప్రేస్ చేద్దాం అంటూ బయటికి వెళ్ళిపోతారు డాక్టర్. ఆ మాటలకి భయపడుతూ ఆయన వెనకే బయటకు వెళ్ళి విక్కీని ఉంచిన రూమ్ బయట కూర్చొని టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు గౌతమ్ ఇంకా విక్కీ బ్రదర్. 1 గంట సమయం తర్వాత ఆ రూమ్ నుంచి రిపోర్ట్స్తో బయటకు వచ్చిన డాక్టర్ని చూసి లేచి ఆదుర్దాగా ఆయన ముందుకు వెళ్తారు ఇద్దరు. డాక్టర్ వాళ్ళిద్దరిని చూస్తూ, పదని నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందామని ఇందాక వాళ్ళు మాట్లాడుకున్న క్యాబిన్ వైపుకి అడుగులు వేస్తారు. రిపోర్ట్స్లో ఏం వచ్చిందో అని టెన్షన్ పడుతూ వాళ్ళిద్దరూ కూడా ఆయన్నే అనుసరిస్తారు. ఈ దీపుని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేయగానే అందరూ కూడా తను చూడటానికి వెళ్తారు. దీపుని అలాంటి పరిస్థితులు చూసి విష్ణు గారు, సౌజన్య గారు బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అలా చూసిన ప్రకాష్, మీరు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా అంకుల్? ఇప్పుడు తనకు ఎలాంటి ప్రమాదం లేదు, మీరు ఇంకా ఇలా బాధపడుతూ ఉంటే చరణ్ ఇంకా కృంగిపోతాడు, ఇప్పటికే చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాడని చెప్పడంతో నెమ్మదిగా వాళ్ళని వాళ్ళు తమాయించుకొని దీపుని చూస్తూ ఉంటారు. కాసేపటికి ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదని సూర్య అనడంతో అందరూ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతారు. కానీ చరణ్ మాత్రం దీపు చేయి వదలకపోవడంతో, బావా వెళ్దాం పదా అంటాడు సూర్య. లేదు బావా, దీపు కళ్ళు తెరిచేంత వరకు నాకు ప్రశాంతం ఉండదు, అందుకే తను కాన్షియస్లోకి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అనడంతో తన బాధ అందరికీ కూడా అర్థం అవుతూ ఉండడంతో తనని అర్థం చేసుకొని మిగతా అందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. చరణ్ అక్కడే ఉన్న చైర్ తీసుకొని దీపు బెడ్ దగ్గర వేసుకొని తన చేతిని పట్టుకొని
దీపు ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఆతృతగా తనని ఎదురు చూస్తూ ఉంటాడు చరణ్. బయటికి వెళ్ళిన ఫ్యామిలీ కూడా మెంబర్స్ అంతా కూడా ఐసీయూ ముందే కూర్చొని ఉంటారు. దీపు స్పృహ ఎప్పుడు వస్తుందా అని. అప్పుడే ధన్వి ఫ్రెండ్స్ బ్యాచ్ వాణి గారు, చైతన్య గారు, మిహిర్ అండ్ మధు అందరూ కూడా అక్కడికి వస్తారు. వాణి గారు, చైతన్య గారు, సౌజన్య గారి దగ్గరికి వెళ్తే మిహిర్, మధు అండ్ కృష్ణ, కిరణ్, అను, మాన్సీలు సూర్య ధన్విల దగ్గరికి వెళ్ళారు. ఇంత సడన్గా దీపుకు సర్జరీ ఏంటన్నయ్యా, అసలు ఏం జరిగింది అంటాడు మిహిర్ కంగారుగా సూర్యని చూస్తూ. సూర్య వాళ్ళందరిని చూస్తూ జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. అదంతా విన్న మిహిర్ పిడికిలు గట్టిగా బిగిస్తూ, ఇంత జరిగాక కూడా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటన్నయ్యా, ఇదంతా వింటుంటే నా రక్తమే మరిగిపోతోంది. అమ్మాయి అంటున్నావు కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతేనా ఈ పాటికి అంటూ సూర్య వైపు తిరిగి పద అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని ఎర్రటి కళ్ళతో నిప్పులు జరుగుతున్న మిహిర్ని చూసి సౌజన్య గారు కంగారుగా తన దగ్గరికి వచ్చి, నాన్న మిహిర్ ఊరుకో, ఇప్పుడు తనకి ఏం కాలేదు కదా, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి, ఇంకోసారి తనకి కనిపించొద్దని చరణ్కి చెప్పాడు కదా, ఇంకా తను మళ్ళీ రాదులే, ఒకవేళ మళ్ళీ వస్తే అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటి గొడవలు పెట్టుకోకండి అని అంటారు. ఆవిడ వాళ్ళనే చూస్తూ ఆందోళనగా తన తల్లి ముఖంలో కనపడుతున్న ఆందోళనను భయంని చూసి, లేదుమా మేమేమీ గొడవలు పెట్టుకోములే, నువ్వు అనవసరంగా కంగారు పడకు, నువ్వు చెప్పినట్టుగానే ఈసారికి ఊరుకుందాం, మళ్ళీ తను కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నీ మాట కూడా వినను అంటాడు కోపంగా. అప్పటికే తెల్లవారిపోవడంతో కిరణ్, కృష్ణ ఇద్దరు కూడా వెళ్ళి వీళ్ళందరి కోసం కాఫీ తీసుకొస్తారు. అందరికీ ఇస్తూ సౌజన్య, విష్ణు గారి దగ్గరికి వెళ్తాడు కిరణ్. కానీ సౌజన్య గారు నాకేమీ తాగాలనిపించట్లేదు, వద్దు అంటారు. సౌజన్య గారు అలా అనేసరికి ధన్వి ఆవిడ పక్కకి వెళ్ళి కూర్చొని కిరణ్ చేతిలో నుంచి కప్ తీసుకొని, నేను చూసుకుంటాను, మిగతా వాళ్ళకి ఇవ్వమని సైగ చేస్తుంది. దాంతో కిరణ్ సరే అన్నట్టుగా తలూపి పక్కకు వెళ్ళిపోతాడు. ధన్వి తన చేతిలోని కప్ సౌజన్య గారి ముందు పెడుతుంది. ఆవిడ ధన్వి వైపు చూస్తూ, వద్దురా నాకు ఇప్పుడేం తాగాలని లేదు అంటారు డల్గా. పైకి చెప్పకపోయినా తన గొంతులో తనిస్తున్న బాధని గమనించి ఊరడింపుగా ఆమె భుజంపై చేయి వేస్తూ, అలా అంటే ఎలా అత్తయ్య, రాత్రి నుంచి కనీసం మంచీలు కూడా తాగలేదు మీరు, ఇప్పుడు ఇది కూడా వద్దంటే ఎలా, నీరసం వస్తుంది, ఇంకా సేపటికి దీపు స్పృహలోకి వస్తుంది కదా, అప్పుడు మీరు తన దగ్గర ఉండి చూసుకోవాలి అంటే మీరు కూడా ఓపిక కావాలి కదా, ఇలా ఏమీ తాగకుండా ఉంటే, తినకుండా ఉంటే తను ఎలా చూసుకుంటారు మీరు, కాబట్టి వద్దనుకుంటా, తాగండి అత్తయ్య ప్లీజ్ అని అంటుంది ధన్వి. సూర్య కూడా ఆవిడ దగ్గరికి వచ్చి, అవునమ్మా ఇప్పటికే నువ్వు ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయి నీరసంగా కనిపిస్తున్నావు, నువ్వు కూడా ఇలా డల్గా అయిపోతే మేము తట్టుకోలేము ప్లీజ్ అని అంటూ ఆవిడ బతిలాడటంతో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ధన్వి చేతిలోని కాఫీ తీసుకొని తాగుతారు సౌజన్య గారు. అందరూ కూడా కాఫీ తాగుతూ దీపు ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుందా అని ఐసీయూ దగ్గరే తన వైపు చూస్తూ కూర్చుంటారు. అక్కడ ఉన్న అందరినీ చూస్తున్న కిరణ్కి వాళ్ళల్లో మధు కనిపించకపోవడం చూసి తను ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ హాస్పిటల్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. హాస్పిటల్ బయట లాన్లోకి ఉన్న ఒక చోట చెట్టు దగ్గర నుంచొని ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది మధు. చరణ్ కోసం దీపు ఎంత స్ట్రగుల్ అయ్యిందో అని సూర్య చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ మైండ్లో రిపీట్ అవుతూ ఉంది. నిన్న మార్నింగ్ చరణ్ని కలిసొచ్చాక కూడా యాక్టివ్గా తన పని చేసుకుంటూ మాట్లాడిన అక్క రాత్రంతా ప్రాణాలతో పోరాడుతూ గడిపిందని అనుకుంటూ ఉంటే ఆగకుండా తన కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య జరిగిన విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే బాధగా తన కళ్ళు మూసుకొని అలానే నుంచుండిపోతుంది. మధు ఎక్కడుందా అని వెతుకుతున్న కిరణ్ హాస్పిటల్ బయటికి వచ్చేసరికి అక్కడ చెట్టు దగ్గర నిల్చొని ఉన్న మధుని చూసి తన దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేస్తాడు కిరణ్. తన చేతి స్పర్శకు వెనక్కి తిరిగిన మధు అక్కడ ఉన్న కిరణ్ని చూసి ఒక్కసారిగా తనని హక్ చేసుకొని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. మధు అలా సడన్గా తనని హక్ చేసుకోగానే ముందు షాక్ అయినా తర్వాత ఆమె కన్నీళ్ళు తన గుండెలను తాకుతూ ఉంటే తను ఎంత బాధపడుతుందో అర్థమై మెల్లగా తలపై చేయి వేసి కాసేపు అలానే ఉండిపోతాడు. ఎంతసేపైనా మధు కంట్రోల్ అవ్వకపోవడం చూసి, మధు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, బావ చెప్పాడు కదా వదిన అవుట్ ఆఫ్ డేంజర్ అని, విని కూడా మీరు ఇలా అయిపోతే ఎలా, మీరే ఇలా అయితే ఇక ఆంటీ అంకుల్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇప్పుడే కాస్త సెట్ అవుతున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నా చూసారంటే వాళ్ళు కూడా బాధపడతారు, పైగా ఇప్పుడు ప్రకాష్ అన్న కూడా చెప్పారు కదా ఇంకా ఈ 1 అవర్లో వదిన కాన్షియస్లోకి వస్తుందని, మరి మీరు ఇక్కడే ఉంటే ఎలా, వదిన చూడరా అంటాడు కిరణ్ మధుని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ. ఆ మాటలకి మధు మెల్లిగా తనని తాను కంట్రోల్ చేసుకొని, లేదు ఇంకా నేను ఏడవను, అక్కని చూడటానికి వెళ్తానంటుంది. కిరణ్ని అలాగే చుట్టుకొని, హా గుడ్, మరి నన్ను వదిలితే ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం అని అంటాడు కిరణ్ చిన్నగా నవ్వుతూ. అప్పుడు చూసుకుంటుంది మధు తాను కిరణ్ని హక్ చేసుకుని ఉన్నానే విషయం. అలా తనకి గుర్తు రాగానే రియలైజ్ అయిన వెంటనే టక్కున కిరణ్ని వదిలి దూరం జరుగుతుంది మధు. ఐఎమ్ సారీ కిరణ్ అని అంటుంది. మధు తన తలని దించుకొని తన ముంగురుని చెవి వెనక్కి నెట్టుకుంటూ, మధు అలా చేయగానే చిన్నగా నవ్వి, ఇట్స్ ఓకే పదని లోపలికి వెళ్దామంటూ వెనక్కి తిరుగుతాడు కిరణ్.
ఇంకా ఎక్కువ మాట్లాడితే తను ఇబ్బంది పడుతుందని నేను అలా ఎలా తనని హక్ చేసుకున్నాను అనుకుంటూ మధు కూడా కిరణ్ వెనకాలే హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. ఐసీయూ లోపల 4 గంటల నుంచి దీపు చెయ్యి పట్టుకుని కదలకుండా దీపుకి స్పృహ ఎప్పుడు వస్తుందా అని తననే చూస్తూ కూర్చుంటాడు చరణ్. ఎంతసేపైనా దీపు లేకపోవడం చూసి బుజ్జి ఇంకా ఎంతసేపులో పడుకుంటూ ఉంటావే, నీకోసం ఇక్కడొకడు తప్పించిపోతున్నాడని తెలిసి కూడా ఇలా ఉండటం నీకేమైనా న్యాయంగా ఉందా అంటూ పేషెంట్ గౌన్ల నుంచి తన మెడలో కనపడుతున్న పసుపు తాడుని చూసి దాని చేతిలోకి తీసుకుంటూ పట్టుబట్టి మరి ఇది నీ మెడలో కట్టించుకున్నావు కదా బుజ్జి, మరి నాతో కలిసి ఈ బంధంలో మొదటడుగు వేయవా నువ్వు అని అంటూ దీపు చేతిని తన పెదవులకి ఆనించుకొని త్వరగా లే బుజ్జి, నాతో నువ్వు కలలుగొన్న ఆ లైఫ్ని నీకు అందించడానికి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవాల్టి నుంచి ఇద్దరం కలిసి మన కొత్త జీవితాలలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడదాం బుజ్జి అని అంటూ ఆ చేతిని పట్టుకొని అలానే ఉంచుకొని కళ్ళు మూసుకుంటాడు చరణ్. తన మాటల మెదడుకు చేరాయో ఏమో, వంట్లోని సత్తువునంతా కూడా తీసుకొని మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. మొదట మసక కనపడడం మొదలై మెల్లిగా తన చూపుకి స్పష్టత ఏర్పడుతుంది. అప్పుడే తన పక్కన కూర్చున్న చరణ్ని చూసి ఆనందంగా ఇతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ నీరసం వల్ల మాట పెదవి దాటి బయటికి రానంటుంటే చరణ్తో మాట్లాడాలన్న కోరికతో ఎలాగోలా తన ఒంట్లోని ఓపికను కూడా తీసుకొని చరణ్ చేతిలో ఉన్న తన చేతిని చిన్నగా కదుపుతూ చరణ్ గారు అంటుంది లో వాయిస్తో. తను పట్టుకున్న చెయ్యి కదులుతూ ఉండగానే చరణ్ గారు అన్న పిలుపు తన చెవులకి చేరడంతో టక్కున తలతిప్పి దీపుని చూస్తాడు చరణ్. దీపు కూడా చరణ్ని చూసి చిన్నగా నవ్వుతుంది. తననే నవ్వుతూ చూస్తున్న దీపుని చూసి కలనిండా నీళ్ళతో బుజ్జి అంటూ సంతోషంగా తన గుండెలకి హత్తుకొని ఆప్యాయంగా తన నుదుటిన ముద్దు పెడతాడు. దీపు కూడా చరణ్ ప్రేమను ఆస్వాదిస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. కాసేపటికి తనని వదిలి తన మొహంలోకి చూస్తూ ఎంత భయమేసిందో తెలుసా బుజ్జి, నేను ఇలా చూసి నా గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచి నన్ను పిలిచాకే మళ్ళీ ఇది తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది అని అంటూ తన పాపిట్లో ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ బుజ్జి, ఇంకెప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించవే అని చరణ్ అంటుంటే దీపు కోపంగా చరణ్ వైపు చూస్తూ అతని చెంపపై ఒకటి పీకుతుంది. అనుకొని ఈ చర్యకి షాక్ అయి బుజ్జి అదేంటే అలా కొట్టేశావు అని అంటాడు తన చెంపపై చేయి పెట్టుకొని బిక్కమొహంతో దీపుని చూస్తూ. డాక్టర్తో పాటుగా తన క్యాబిన్లోకి వెళ్ళి తన ఎదురుగా కూర్చున్న వాళ్ళిద్దరూ విక్కీ రిపోర్ట్స్లో ఏముందో డాక్టర్ ఏం చెప్తారో అని ఆతృత ఆందోళన కలిసిన మొహాల్లో ఆయన్నే చూస్తూ ఉంటారు గౌతమ్ ఇంకా విక్కీ బ్రదర్. డాక్టర్ గారు చిన్నగా నిట్టూర్చి మీ బ్రదర్కి చేయాల్సిన టెస్టులన్నీ చేశాం, మిగతా వాటిలో ఏ ప్రాబ్లం లేదు, ఇంటర్నల్గా బ్లీడింగ్ కూడా ఏమీ కాలేదు అనగానే ఇద్దరూ కాస్త ఆనందంగా డాక్టర్ని చూస్తుంటారు. అంతలోనే కానీ అని అంటూ చెప్పడం ఆపేసిన ఆయన్ని చూస్తూ కంగారుగా కానీ ఏంటి డాక్టర్ చెప్పండి అని అంటాడు విక్కీ బ్రదర్. తర్వాత ఆయన చెప్పిన మాటలు వినిద్దరు షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతారు. దీపు మాత్రం కోపంగా చరణ్ని చూస్తూ లేకపోతే ఏంటి చరణ్ గారు, తను చేసిన పనికి మీరు క్షమాపణ అడగడం ఏంటి అంటూ అయినా మీకు మీరు ఎప్పుడైనా థ్యాంక్స్ సారీ చెప్పుకున్నారా అంటూ చిన్నగా నవ్వుతూ వితిన్ సెకండ్స్లో ఎక్స్ప్రెషన్స్ మార్చేసిన దీపు వైపు వింతగా చూస్తూ నాకు నేనెందుకు చెప్పుకుంటాను అని అంటాడు అయోమయంగా చరణ్. మరి నాకు మాత్రం ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటూ చరణ్ని చూసి చిన్నగా నవ్వుతూ మీరు మర్చిపోయినట్టున్నారు, ఇప్పుడు నేను మీ ప్రియురాలు దీపికా విష్ణువర్ధన్ని కాదు, మీ భార్య దీపికా శ్రీచరణ్ని, మీలో సగభాగాన్ని అని చరణ్ మొహంలోకి చూస్తూ ఇప్పుడు చెప్పండి, నాకు మీరు సారీ చెప్తే మీకు మీరు చెప్పుకున్నట్టే కదా అంటుంది. దీపు అలా తన భార్యని అంటూ మాట్లాడుతూ ఉంటే మనసులో చెప్పలేనంత సంతోషంగా ఉంది చరణ్కి. అప్పుడే నీ మీద ఉన్న ప్రేమతో నీతో కలిసి జీవించాలన్న ఆశతో తనకు కలుగుతున్న బాధనంతా కూడా భరిస్తూ సర్జరీ చేయడానికి మాకు ఎంతో కోఆపరేట్ చేసింది అంటూ ఇందాక ప్రకాష్ తనతో చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటే తన కోసం చావునైనా ఎదిరించేంత ప్రేమ తన మీద పెట్టుకున్న దీపు ప్రేమకి శాశ్వతంగా బందీ అయిపోతూ ఆమె ఫేస్ను చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ బుజ్జి అంటూ తన నుదుటను చుమ్మించి ఆమెను తన గుండెల్లో పదువుకొని కన్నీళ్లు పెట్టుకొని మౌనంగా ఉండిపోతాడు చరణ్. కొన్ని సందర్భాలలో మాటల కంటే మౌనమే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చే. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండిపోయిన చరణ్కి బయట దీపు ఎప్పుడో స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ గుర్తురాగానే ఓ షిట్ అని అంటూ దీపుని వదిలి బుజ్జి నీ గురించి కంగారు పడుతూ నువ్వు ఎప్పుడు లేస్తావా, ఎప్పుడు నేను చూద్దామా అని మన వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు అంటాడు. ఆ మాట వినగానే అవునా చరణ్ గారు అంటూ పాపం వాళ్ళంతా ఎంతో కంగారు పడి ఉంటారు కదా అంటుంది దీపు బాధగా. అవును బుజ్జి అంటాడు చరణ్ కూడా చాలా డల్గా. నాకు కూడా వాళ్ళందరినీ చూడాలని ఉంది చరణ్ గారు అంటుంది దీపు. ఇప్పుడే తీసుకొస్తాను ముందు అంటూ దీపుని వదిలి బయటికి వెళ్తాడు చరణ్. దీపు ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఐసీయూ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తున్న చరణ్ చూసి అందరూ గబగబా తన చుట్టూ చేరిపోతారు. చరణ్ ఇప్పుడు దీపుకి ఎలా ఉంది, స్పృహలోకి వచ్చిందా అని అడుగుతారు అందరూ కూడా. సౌజన్య గారు అంత ఆతృతగా కంగారు కలగలిపిన స్వరంతో అలా అడిగేసరికి ఆవిడ్ని చూసి చిన్నగా నవ్వి ఇక కంగారు పడాల్సిన పనేమి లేదత్తయ్యా, తనిక
ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు తను బాగానే ఉంది. ఇప్పుడు కాన్షియస్లో కూడా వచ్చింది. మీ అందరినీ చూస్తానంటోంది. అందుకే వచ్చానని చరణ్ అలా చెప్పగానే తన మాటలకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ దీపు దగ్గరికి వెళ్తారు. అప్పుడే లోపలికి వచ్చిన మధు, కిరణ్లు కూడా ఆ మాటలు విని వాళ్ళ వెనకే ఐసీయూ లోపలికి వెళ్తారు. లోపలికి వచ్చిన తన వాళ్ళందరినీ చూసి దీపు ఎమోషనల్ అవుతూ ఐఎమ్ సారీ, మీ అందరినీ చాలా బాగా కంగారు పెట్టేశాను కదా అంటుంది దీపు. సౌజన్య గారు దీపు పక్కనే కూర్చొని తనని దగ్గరకు తీసుకుంటూ ఎంత భయపడ్డామో తెలుసా, అసలు నువ్వు ఒంటరిగా బయటికి ఎందుకు వెళ్ళావంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోతే విష్ణు గారు మాత్రం దీపు దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే గంభీరమైన వదనంతో తననే చూస్తూ ఉండిపోతారు. సారీ మా, ఇంకెప్పుడు అలా వెళ్ళనంటూ తన దగ్గరికి రాకుండా దూరంగా నుంచొని చూస్తున్న తండ్రిని చూసి నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు కదూ అని అంటూ తన రెండు చెవులు పట్టుకుని ఆయనని చూస్తూ ఐఎమ్ సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది దీపు. దీపును అలా చూస్తూ ఉంటే చిన్నప్పుడు తను చేసే అల్లరి చేస్తే క్యూట్గా ఆయన కోపంగా చూడగానే ఇలానే చెవులు పట్టుకొని సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా అల్లరి చేయను అంటూ అడిగి తన కోపాన్ని ఇట్టే పోగొట్టే తనకు చిన్నారి కూతురు గుర్తు రాగానే తనకు తెలియకుండానే చిరునవ్వు నవ్వేశారు విష్ణుగారు. కథ ఇంకా ఉంది. ఇప్పుడు విక్కీ బ్రదర్ ధన్వి పైన కోపంతో ఏమైనా చేస్తాడా? అసలు గౌతమ్ నిజం చెప్పకుండా అబద్ధం చెప్పడం తప్పైపోయింది కదా. మరి సూర్య ధన్వీల జీవితంలో ఎడబాటుకు కారణం విక్కీ బ్రదరే అవుతాడా ఏంటి కొంపదీసి? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.